హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ అయితే నడుస్తుంది. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. సో ఇప్పటికే టీంని అయితే కొనేసింది ఎస్ఆర్హెచ్. మ్యాక్సిమం ప్లేయర్స్ని అయితే వదిలేశారు. కంప్లీట్గా ప్లేయర్స్ అందరినీ దాదాపు వదిలేశారు. ఒక రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ తప్ప మిగతా వారంతా కొత్తగా రాబోతున్నారు. సో ఎవరిని కొన్నారో చూసే ముందు ఈ యాక్షన్లో ఎస్ఆర్హెచ్ టీం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మెగా యాక్షన్ ఎంజాయ్ చేసిన వారంతా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ కబడ్డీ అప్డేట్ కోసం. సో ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఈసారి కొన్న ప్లేయర్స్లో మహమ్మద్ షమి 10 crores పెట్టారు. సో మహమ్మద్ షమీని భువనేశ్వర్కి అండ్ నటరాజ్కి వీళ్ళిద్దరిని వదిలేద్దామని డిసైడ్ అయ్యాకే కొన్నారు నాకు తెలిసి. అండ్ మహమ్మద్ షమి కూడా ఒక ఫెంటాస్టిక్ ఫాస్ట్ బౌలర్. అండ్ ఇతనికి పేస్ ఉంటుంది అండ్ స్వింగ్ అండ్ బౌన్సర్ అన్ని రకాల బౌలింగ్ వేయగలుగుతాడు. చివర్లో కూడా వేస్తాడు అండ్ ఏ మూమెంట్లో అయినా కూడా వేయగలడు. పర్ఫెక్ట్ బౌలర్ అని చెప్పొచ్చు. సో అందుకే ఇతని కోసం వెళ్ళారు. భువనేశ్వర్ కుమార్ని వదిలిపెట్టారు. చాలా సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు కాబట్టి. కానీ భువనేశ్వర్ కుమార్ కూడా ఇంతకు మించి ధరకు అమ్ముడిపోయాడు. అండ్ నటరాజన్ కూడా ఇంతకు మించినటువంటి ధర వచ్చింది. వాళ్ళనంతా ఏ టీమ్స్ కొన్నాయి చూద్దాం. ఫస్ట్ అయితే నెంబర్ 2 హర్షల్ పటేల్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ 2024 మెగా అంటే మనకు ఐపీఎల్లో ఉన్నటువంటి ప్లేయర్స్లో పర్పుల్ క్యాప్ వచ్చిన హర్షల్ పటేల్ని కొన్నారు. కాకపోతే హర్షల్ పటేల్ ఎక్కువగా రన్స్ ఇచ్చాడు. 9 to 10 వరకు ఇచ్చాడు ఆల్మోస్ట్. అండ్ అతనికి 8 కోట్లు పెట్టారు. కానీ ఇది ఇద్దరు కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. స్లో బౌలర్స్లో హర్షల్ పటేల్ సో ఈసారి ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో 2024 కంటే నాకైతే స్ట్రాంగే అనిపిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే 2024 ఎందుకు కాదనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఆ తర్వాత కొన్న ప్లేయర్స్లో మనకి బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్. సో ఇదొక సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. 11.5 కోట్లు అంటే 11 కోట్ల 25 లక్షలు పెట్టారు. రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్ అందరినీ వదిలేశారు ప్లేయర్స్ అందరినీ. అండ్ ఇషాన్ కిషన్ మరొక సిమిలర్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్. సో అదే పద్ధతిలో అదే విధానంలో బాధేసే ఇంకో ప్లేయర్ని కూడా తీసుకున్నారు. అంటే స్పష్టం అవుతుంది తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడమే లక్ష్యం సన్ రైజర్స్ హైదరాబాద్కి. అండ్ ఆ తర్వాత స్పిన్ డిపార్ట్మెంట్లో వస్తున్నటువంటి స్పిన్ తర్వాత చూద్దాం. బ్యాట్స్మెన్లో ఇంకొక బ్యాట్స్మెన్ అభినవ్ మనోహర్ను కొన్నారు. సో ఇతడైతే 6లు బాగా అవలీలా కొడతాడని టాక్ ఉంది. ఒక మంచి బ్యాట్స్మెన్ 3 కోట్ల 20 లక్షలు. సో రాహుల్ త్రిపాఠి, సమధన్ అందరినీ వదిలేశారు. సో అభినవ్ మనోహర్ ఖచ్చితంగా టీంలో ఉంటాడు. ఇతడు దాదాపు 5th డౌన్ అలా వచ్చే అవకాశం ఉంది. 6లు అవలీలా కొడతాడని పేరుంది. అండ్ ఆ తర్వాత టైడే అనే ఒక కొత్త ప్లేయర్ని కొన్నారు 30 లక్షలు. ఇతడు కూడా ఆడాడు పంజాబ్ కింగ్స్కి. ఇతడు కూడా 6 కొట్టే కెపాసిటీ. అంటే ఈసారి డానియల్ వెటోరీ అయినా కావ్య గారైనా సో ఒక మంచి బిగ్ హిట్టర్స్ ఎవరైనా చూసి కొన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ స్పిన్ డిపార్ట్మెంట్లో రాహుల్ చహార్ అండ్ ఆడమ్ జంపా లాంటి క్వాలిటీ స్పిన్నర్స్ని కొన్నారు. వీళ్ళు ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆడమ్ జంపా. సో విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో 4 ప్లేయర్స్ మాత్రమే కొన్నారు ఇప్పటి వరకు అయితే. ఇంకా చివరిలో కొందరు చిన్న ప్లేయర్స్ని కొనే అవకాశం ఉంది. సో స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా స్ట్రాంగ్ అయింది టీం అని చెప్పొచ్చు. రాహుల్ చహార్ మిస్టరీ స్పిన్నర్, ఆడమ్ జంపా మిస్టరీ స్పిన్నర్. సో ఇద్దరిని ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఫాస్ట్ బౌలింగ్లో ఎలాగూ ఖచ్చితంగా స్ట్రాంగ్ అయ్యారు. ప్యాట్ కమిన్స్ అండ్ నితీష్ రెడ్డి వీళ్ళిద్దరికి పేస్ బౌలింగ్కి తోడుగా హర్షల్ పటేల్, మహమ్మద్ షమి. సో ఊహించుకుంటేనే మీకు అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ సిమ్రన్జిత్ సింగ్ అయితే కంటిన్యూస్గా 140 మార్కును రీచ్ అయ్యే బౌలర్. అండ్ ఇతడు లోకల్లో కూడా అద్భుతమైన బౌలర్. అండ్ సిఎస్కే తరఫున కూడా ఆడాడు. ఈ 9 కంటే కిందే రన్స్ ఇచ్చాడు. సో ఇతనిలో పేస్ వేరియేషన్స్ అండ్ ఫెంటాస్టిక్ పేస్ ఉంది తన దగ్గర. చాలా ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు. సో ఇతడు కూడా మంచి అడ్వాంటేజ్ కాబోతున్నాడు. సో కొందరిని ఎలాగూ బెంచ్ మీద కూర్చుంటారు. కానీ సిమ్రన్జిత్ సింగ్ అయితే ఛాన్స్ వస్తుంది. మహమ్మద్ షమితోని ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా ఫాస్ట్ బౌలింగ్ అండ్ స్పిన్ బౌలింగ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీమ్ స్ట్రాంగ్ అయింది. అండ్ పోయిన సీజన్లో బ్యాటింగ్లో చూస్తే క్లాసెన్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ సో వీళ్ళే బ్యాటింగ్లో రాణించారు. సో వాళ్ళనైతే ఎలాగూ దగ్గరే ఉంచుకున్నారు. వాళ్ళతో పాటు ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ అండ్ అథర్వ టైడే అయితే ఇప్పటి వరకు ప్రజెంట్గా కొన్న ప్లేయర్స్. సో బ్యాటింగ్లో పెద్ద మార్పు లేదు, ఇంకాస్త స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోయిన సీజన్లో కొందరు బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. సో ఓన్లీ వీళ్ళ మీద డిపెండ్ అయ్యి నడిచింది. హెన్రిచ్ క్లాసెన్ అయినా, ట్రావిస్ హెడ్ అయినా, అభిషేక్ శర్మ అయినా వీళ్ళ మీదనే డిసైడ్ అయ్యి నడిచింది. సో ఈసారి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ లాంటి బిగ్ హిట్టర్స్ కూడా ఉన్నారు. సో ఓవరాల్గా మీరు కాస్త తెలివి ఆలోచిస్తే T20లో ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళని కొన్నట్టు మీకు కనిపిస్తుంది. సో మనకు తెలుసు భువనేశ్వర్ కుమార్ కొన్నిసార్లు రన్స్కి వెళ్తున్నాడు విపరీతంగా. స్టార్టింగ్లో చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నాడు. మహమ్మద్ షమిని చాలా దీర్ఘకాలికంగా ఆలోచించుకున్నారు. సో ఇతడితే ఒక మ్యాచ్ విన్నింగ్ ఫస్ట్ ఒక 2-3 ఓవర్స్లో వికెట్ తీస్తాడు, చివరిలో వికెట్ తీయగలడు. అండ్ హర్షల్ పటేల్ మిడిల్ ఓవర్లో
కోలుకోకుండా చేస్తాడు. మిడిల్ ఓవర్‌లో చాలా క్లిష్టమైన టైంలో ఏస్తాడు. అదేవిధంగా ప్యాట్ కమిన్స్ కూడా. సో, స్లో బౌలింగ్‌తోని మ్యాచ్‌లు గెలిపించారు పోయినసారి మీకు గుర్తుంటే. సో, ఈ విధంగా ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్, బ్యాటింగ్ వీటిల్లో మాత్రం స్ట్రాంగ్ అయింది. కాకపోతే ఇషాన్ కిషన్ యొక్క బ్యాటింగ్ ఫామే కాస్తంత ఆలోచించాల్సిన విషయం. సో, ఇతడు ముంబై ఇండియన్స్ వదిలేసుకుంది. కాస్త నిలకడ లేకపోవడం ఆ విధంగా అయితే ఉంది. కానీ ఇప్పుడు అతను ఇంటర్నేషనల్‌గా రావాలని చెప్పి చాలా అతడు కఠోర శ్రమ చేస్తున్నాడు కాబట్టి ఈ సీజన్‌లో రెచ్చిపోతే ఇంకా అంతకంటే మించింది ఉండదు. హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఇంకా బ్యాకప్ కీపర్ కూడా ఇంత స్ట్రాంగ్ కీపర్ ఉండడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇది చాలా స్ట్రాంగ్ టీమ్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్‌గా అయితే పెద్ద ప్రాబ్లం లేదు. బిగ్ హిట్టర్స్ ఉన్నారు అండ్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు అండ్ స్పిన్ మాత్రం క్వాలిటీ పెరిగింది అండ్ ఫాస్ట్ బౌలింగ్‌లో డెఫినెట్‌గా మ్యాచ్ విన్నర్స్ వచ్చారు పోయినసారితో పోలిస్తే. సో, ఈ విధంగా అయితే ఉంది. అండ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్లేయర్స్ చూద్దాం. సో, ఎస్ఆర్‌హెచ్ వదిలిపెట్టిన ప్లేయర్స్‌లో భువనేశ్వర్ కుమార్. సో, ఇతడు ఖచ్చితంగా ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కి చాలా ఒక దైవం లాంటోడు. 10,75,00,000కు ఆర్‌సీబీ ఇతన్ని కొనేసింది. సో, ఇప్పుడు ఇతను ఆర్‌సీబీలో ఎలా చెలరేగుతాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చాలా ఫెంటాస్టిక్ ప్రైజ్ వచ్చిందని చెప్పొచ్చు భువనేశ్వర్ కుమార్‌కి. అండ్ ఇంకొక ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కి ఫేవరెట్ నటరాజన్. ఇతన్ని అదే 10,75,00,000. సో, వీళ్ళిద్దరికి కూడా అంటే మహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్‌ని ఇంతకంటే తక్కువ ధరకే కొనింది ఎస్ఆర్‌హెచ్. సో, ఎస్ఆర్‌హెచ్ రిటెన్షన్‌లోనే ఎక్కువ డబ్బు పెట్టారు. అందుకే వీళ్ళను ఆపలేకపోయారు. నటరాజన్‌కి అయితే 10,75,00,000 ఢిల్లీ క్యాపిటల్స్. సో, వీళ్ళకి కూడా జాక్‌పాట్ అని చెప్పొచ్చు. ఎస్ఆర్‌హెచ్‌లో ఉన్నప్పుడు వీళ్ళు చాలా తక్కువ డబ్బుకే ఆడేవారు రిటెన్షన్‌లో. సో, మొత్తానికైతే 10,75,00,000 ఇద్దరికొచ్చింది. అండ్ ఇంకొక ప్లేయర్ వాషింగ్టన్ సుందర్. చాలా కాలంగా ఎస్ఆర్‌హెచ్ ఇతన్ని ఎప్పుడు విడిచిపెడుతుందా? స్పిన్ డిపార్ట్మెంట్లో ఇతడు ఎప్పుడు కూడా రాణించలేదు. 3,20,00,000కు గుజరాత్ టైటాన్స్ కొనింది. సో, అక్కడికెళ్ళి మరి ఇతను చెలరేగుతాడా? ఏం చేస్తాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇంకో ఫాస్ట్ బౌలర్ మార్కో యాన్సన్. ఎక్కువగా బెంచ్ మీద కూర్చోబెట్టేవారు. మంచి టాలెంటెడ్ బౌలర్. ఇతన్ని పంజాబ్ కింగ్స్ కొనేసింది 7 కోట్లకు. సో, పోయినసారి 4 కోట్లు దాదాపు, ఈసారి ఇంకెక్కువ వచ్చింది. సో, ఇతడు లక్‌లో పడ్డాడు. ఎవ్రీ మ్యాచ్ ఆడతాడు పంజాబ్ కింగ్స్‌లో అని చెప్పొచ్చు. అండ్ ఇంకో ప్లేయర్ ఐడెన్ మార్కరం. సో, ఎస్ఆర్‌హెచ్‌లో కూడా కెప్టెన్‌గా చేసిన ఐడెన్ మార్కరం కేవలం 2 కోట్లకు ఎల్ఎస్‌జీకి ఇతడైతే వెళ్ళిపోయాడు. సో, ఎల్ఎస్‌జీ టీమ్‌కి ఇతను ఆడబోతున్నాడు లక్నో సూపర్ జెయింట్స్. అండ్ ఇంకొక ప్లేయర్ రాహుల్ త్రిపాఠి. సో, రాహుల్ త్రిపాఠి అయితే ఒక ఫెంటాస్టిక్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇతన్ని తీసేసుకుంది. సో, 3,40,00,000కు ఇతడు ఆ టీంలో ఆడబోతున్నాడు. ఒక బిగ్ హిట్టర్. సో, ఇదే అమౌంట్‌కు ఎస్ఆర్‌హెచ్ కూడా కొనేస్తే బాగుండేమో అని నాకు అనిపించింది. కానీ ఎస్ఆర్‌హెచ్ దగ్గర డబ్బు లేదు. సో, రాహుల్ త్రిపాఠిని వదిలేయక తప్పని పరిస్థితి కాబట్టి వదిలేశారు. అండ్ ఇంకొక ప్లేయర్ మయాంక్ మార్కండే. స్పిన్ డిపార్ట్మెంట్ కేవలం 30,00,000కి ఇతన్ని కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ అంటేనే స్పిన్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉన్నా కూడా వాళ్ళు స్పిన్నర్స్ని కొంటూనే ఉంటారు. సో, అతన్ని కేకేఆర్ మార్కండేని కొనేసింది. అండ్ ఇంకొక ప్లేయర్ అబ్దుల్ సమద్. ఎస్ఆర్‌హెచ్ ఇతన్ని డెవలప్ చేసింది. 4,20,00,000కు లక్నో సూపర్ జెయింట్సే కొనేసింది. సో, ఐడెన్ మార్కరం అండ్ అబ్దుల్ సమద్ ఇద్దరు కూడా ఎల్ఎస్‌జీకి ఆడబోతున్నారు. సో, ఓవరాల్‌గా చూస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీము ఓపెనర్స్ వాళ్ళే ఉన్నారు. అండ్ పోయినసారి బ్యాటింగ్‌లో హిట్ అయిన ప్లేయర్స్ అంతా ఉన్నారు. ఎక్స్ట్రాగా ఈసారి ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్. సో, అభినవ్ మనోహర్ అయితే 6లు ఎక్కువగా కొడతాడని చెప్పి టాక్ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చిన ఫాస్ట్ బౌలర్స్ అయితే డెఫినెట్‌గా పోయినసారి కంటే నెంబర్ 1 ఫాస్ట్ బౌలర్స్. అది మనం మహమ్మద్ షమి ఫామ్ చూసాక చెప్పొచ్చు. సో, మహమ్మద్ షమి అయినా, హర్షల్ పటేల్ అయినా, సిమ్రాన్‌జిత్ సింగ్ అయినా, ప్యాట్ కమిన్స్ అయినా, నితీష్ రెడ్డి అయినా. సో, ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఫాస్ట్ బౌలింగ్ అండ్ ఫేస్ బౌలింగ్ టీమ్ అయితే ఏది లేదని చెప్పొచ్చు. ఎస్ఆర్‌హెచ్ అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. స్పిన్ కూడా క్వాలిటీ అయింది. బ్యాటింగ్ మనం ఆల్రెడీ పోయిన సీజన్‌లో ఎవరైతే ఆడారో వాళ్ళంతా ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళతో పాటు ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ లాంటి వాళ్ళొచ్చారు. సో, బ్యాటింగ్‌లో పెద్ద మార్పు లేదు. కొంత పాజిటివ్ అయిపోయిందని చెప్పొచ్చు ఇంకా. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఒక క్వాలిటీ ప్లేయర్. కానీ అతను ఫామ్‌లోకి రావాల్సి ఉంటుంది. సో, మొత్తానికి టీమ్‌కు చిన్న ప్రాబ్లమ్ లేదు. ఇంకొంచెం తక్కువ ధరలో వచ్చే ప్లేయర్స్ ఎవరైనా ఎఫెక్టివ్ ప్లేయర్స్ దొరుకుతారా? ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక 7గురిని కొనే అవకాశం కూడా ఉంది సన్‌రైజర్స్ హైదరాబాద్.